హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు తీక్స్కా టాకీస్. ఈరోజు వీడియోలో పుట్నాల పప్పుతో 2 నిమిషాల్లోనే తయారు చేసుకునే స్వీటు. ఇంకెందుకు లేటు, స్వీట్ ఎలా తయారు చేయాలో మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 1 కప్పు పుట్నాల పప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇది ఏపిన శనగపప్పు కాబట్టి లైట్గా వేపుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు వేసామో అదే కప్పుతో 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. తర్వాత మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపుకొని కళాయి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందాక మిక్సీ పెట్టిన పుట్నాల పప్పు పౌడర్ని నెయ్యిలో వేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నటప్పుడే నెయ్యిలో మొత్తం పౌడర్ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది ఫస్ట్ ముద్దలాగే ఉంటుందండి, పంచదార కరిగే కొద్దీ పలసపడుతూ ఉంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పలసపడే వరకు కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలా పలుచగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా పలుచగా అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తం రాసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ప్లేట్ మొత్తం వేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తంగా ప్లేట్లోకి వేసిన తర్వాత పూర్తిగా సర్దుకొని కుదుపుకోవాలి. హెయిర్ బబుల్స్ ఉంటే ఏమన్నా బయటకు వచ్చేస్తాయి. తర్వాత 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటకు తీసుకోవాలి. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఈ స్వీట్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన స్వీట్ని 1 ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, పుట్నాల పప్పుతో టేస్టీ బర్ఫీ స్వీటు రెడీ అయిపోయిందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, 2 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఈ బర్ఫీ స్వీట్ వీడియో మీకు నచ్చినట్లయితే మా తీక్స్కా టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.